ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో నివసిస్తుండగా క్రైస్తవ సభల కోసం పలు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమండ్రి వద్ద కార్యక్రమాలకు వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తుంది. బుల్లెట్పై విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి రాజానగరం వెళ్తున్నట్టు సమాచారం. ఆ పరిస్థితుల్లోనే ఆయన రోడ్డు పక్కన చనిపోయి పడి ఉండడం గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు గతంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఎవరైనా పాస్టర్ ప్రవీణ్ పగడాలను అంతమొందించాలనుకుని ప్లాన్ చేశారా? లేక యాదృచ్ఛికంగా జరిగిన రోడ్డు యాక్సిడెంటా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ సభకు రాజానగరం వెళ్తున్న సమయంలో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే ఆయన మృతదేహాన్ని చూసిన వారు మాత్రం ఆయన్ని ఎవరో చంపి పడివేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పెదాలపై గాయాలున్నాయని, రాడ్డుతో కొట్టినట్టు గాయాలు కనపడుతున్నాయని అంటున్నారు. దాంతో ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా అక్కడ క్రైస్తవ సోదరులు ధర్నా చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను చాలా మంది బెదిరించారని, ఆయనపై దాడి చేస్తామని కూడా హెచ్చరించారని చెబుతున్నారు. ఇటీవల ప్రవీణ్ పగడాల సైతం తనపై దాడి జరిగే అవకాశం ఉందని బాహాటంగానే వ్యాఖ్యానించినట్టు గుర్తు చేస్తున్నారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించలేకపోయారని ధ్వజమెత్తుతున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు క్రైస్తవ మత ప్రచారకులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాల్లో తమ వర్గం గొప్పదంటే తమ వర్గం గొప్పదంటూ ఆయా వర్గాలకు చెందిన వారు ఇంటర్వ్యూల్లో ఘాటుగా వ్యాఖ్యానించుకోవడం చూస్తూనే ఉంటున్నాం. ఇంటర్వ్యూలను దాటుకుని ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో పరస్పరం ఛాలెంజ్లు చేసుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. పలు చోట్లయితే ఏకంగా దాడులు చేసుకుంటున్న ఘటనలు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వేళ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన ఘటన ఏ పరిస్థితులకు దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో రాజమండ్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ను చంపేశారని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? ప్రవీణ్పై ఎవరైనా కుట్ర చేశారా? లేక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పోస్ట్మార్టం రిపోర్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. ఆయన ముఖం, పెదాలపై గాయాలు కనిపించడంతో ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ మృతి వెనుక కారణాలు తెలపాలని ఉన్న కారణాలు తెలపాలని పాస్టర్లు కోరుతున్నారు.